ఈరోజు నా కార్ని ర్యాపిడోలో ఒక నలుగురు వ్యక్తులు బుక్ చేసుకున్నారు. వాళ్ళ నలుగురు ఆల్రెడీ కొంచెం డ్రింక్ చేస్తున్నారు. మళ్ళీ దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ దగ్గర ఆగి 4 బాటిల్స్ కొనుక్కొని మళ్ళీ కారు ఎక్కారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈరోజు సండే కదా, మనం ఏ నాన్ వెజ్ తిందాం, ఏ బిర్యానీ తిందాం, ఏ రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని చూడగానే నా మనసులో ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే సండే అనగానే చాలామంది నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కదా, ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది? ఇంతకు ముందు కూడా ఇలాగే తినేవారా మన పూర్వీకులందరూ చెప్పి కొన్ని బుక్స్ రిఫర్ చేశాను. ఆ బుక్స్లో చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆదివారం అంటే బ్రిటిష్ కాలం కన్నా ముందు మన పూర్వీకులందరూ ఈ ఆదివారాన్ని ఒక సూర్య ఉపాసన దినంగా చూసేవారంట. సూర్యుడికి ఉపాసన చేసి పూజలు చేసి చాలా గొప్పగా నిర్వహించేవారంట. అలా చేయడం వల్లనేమో వాళ్ళకి గొప్ప తేజస్సు, మంచి ఆరోగ్యం కూడా ఉండేది. మన మామలు మన తాతలు మనం చూసినట్టయితే ఎంతో ఆరోగ్యంగా చివరి వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని హ్యాపీగా లీడ్ చేసేవారు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆదివారం అనగానే నాన్ వెజ్ చాలా ఎక్కువ తినేసి మన ఆరోగ్యాలు మనమే పాడు చేసుకుంటున్నాం. వీలైతే ఈ నాన్ వెజ్ని ఆదివారం ఒక్కరోజు మానేయడం వల్ల 100కి 90% జబ్బులు తగ్గిపోతాయేమో అని నా ఉద్దేశం. ఆ ఒక్కరోజు మానేసి మిగిలిన రోజుల్లో అంత తినే వ్యవధి మనకు ఉండదు కాబట్టి చాలా తక్కువ తింటాం, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎటువంటి గ్యాస్ట్రిక్లు, అల్సర్లు, జబ్బులు ఇవన్నీ రాకుండా ఉంటాయేమో. అప్పుడులో హాస్పిటల్స్ లేకపోయినా మన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనకి ఇప్పుడు వీధికి ఒక హాస్పిటల్ ఉన్నా సరే మనందరం అనారోగ్యాలతో తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికీ ఆదివారం నాన్ వెజ్ తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. మీలో ఎవరైనా సరే నాన్ వెజ్ తింటారా లేదా తినరా? కామెంట్ చేసి పెట్టండి. జై శ్రీ.